స్టోరీస్ తెలుగు. పిసినారి నాన్న. ఈయన మోహన్, అతని భార్య మాలతి. వీరి ఇద్దరి పిల్లలు గోపి, పింకీ. మోహన్ షుగర్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. మోహన్ జీతం చాలా తక్కువ. ఒక నెలకు సరిపడా ఖర్చులు తీయడం కూడా చాలా కష్టం. కాబట్టి మోహన్కి పిసినారితనం చాలా ఎక్కువగా ఉండేది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు మోహన్ మార్కెట్ నుండి సరుకులు తీసుకుని ఇంటికి వచ్చాడు. మాలతి కిచెన్లో పనిచేసుకుంటూ ఉంది. కొంతసేపటి తర్వాత మోహన్ తెచ్చిన సరుకులు చూసి ఆశ్చర్యంగా మాలతి ఇలా అడుగుతుంది, ఇదేమిటి, మీరు అన్నీ చెడిపోయిన సరుకులు ఎలా తీసుకుని వచ్చారు? ఆ మాటకి మోహన్ కంగారు పడుతూ ఇలా అంటాడు, ఆ దుకాణంలో పనిచేసే అబ్బాయి చెప్పాడు ఈ సరుకులు తక్కువ డబ్బుకి వస్తాయని, అందుకే తీసుకుని వచ్చాను. మాలతి కోపంగా ఇలా అంటుంది, ఛీ, మీ పిసినారి బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. కొద్దిసేపటికి అక్కడికి పింకీ వచ్చి ఇలా అంది, నాన్న నాన్న, నాకు కొత్త డ్రెస్ కావాలి. ఇంకా కొద్ది రోజులకు నా బర్త్డే వస్తుంది. కానీ మోహన్ చాలా పిసినారి కదా. పింకీకి ఏం సాకు చెప్పి తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. కొంతసేపు ఆలోచించాక మోహన్ ఇలా అంటాడు, సరే తీసుకుందువులే కొత్త డ్రెస్సు. షాప్లో 80% ఆఫర్ పెట్టినప్పుడు ఖచ్చితంగా తీసుకో. పింకీ బాధగా ఇలా అంది, కానీ నాన్న, అప్పటి వరకు నా బర్త్డే అయిపోతుంది. మోహన్ మౌనంగా ఉన్నాడు. డ్రెస్ వద్దన్నందుకు పింకీ చాలా బాధపడుతూ తన తమ్ముడిని తీసుకుని స్కూల్కి వెళ్ళిపోతుంది. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు గోపి నాన్న దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, నాన్న, నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా? చెప్పు గోపి. నాన్న, నాకు భయంగా ఉంది. మోహన్ నవ్వుతూ ఇలా అంటాడు, ఏం పర్లేదు గోపి, చెప్పు, నీకేం కావాలి? నాన్న, మనం అందరం కలిసి ఒక మంచి రెస్టారెంట్కి డిన్నర్కి వెళ్దామా? అలాగే, తప్పకుండా వెళ్దాం గోపి. గోపి చాలా ఆనందిస్తాడు. ఇంకా పింకీ దగ్గరికి వెళ్లి డిన్నర్ విషయం చెప్తాడు. సాయంత్రం అందరూ డిన్నర్కి వెళ్లడానికి రెడీ అవుతారు. వెళ్లే ముందు మాలతి మోహన్తో ఇలా అంటుంది, హోటల్లో మీరు మీ పిసినారి చేష్టలు చేస్తారో చెప్తా మీ సంగతి. ఇలా అంటూ మాలతి బయటికి వెళ్ళిపోతుంది. పింకీ, గోపి హోటల్లో చాలా అల్లరి చేస్తారు. వారు బిర్యానీ, చికెన్ లెగ్ పీస్ అన్నీ తింటారు. తినడం పూర్తయ్యాక వెయిటర్ బిల్ తీసుకొని వస్తాడు. ఆ బిల్ చూసి మోహన్ ఇలా అంటాడు, బిల్ ఇంత ఎక్కువ ఎలా అయింది? ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా బాబు? హోటల్లో అందరూ నవ్వుతూ ఉంటారు. ఇక మాలతి మోహన్ వైపు కోపంగా చూస్తుంది. మోహన్ సైలెంట్గా బిల్లు కట్టాడు. ఇంటికి వచ్చాక మాలతి కోపంగా మోహన్ని, పోయింది, పరువు మొత్తం పోయింది. నేను ముందే చెప్పి తీసుకెళ్లాను పిసినారి చేష్టలు వద్దు అని. అసలు నీతో బయటికి వెళ్లాలంటేనే భయంగా ఉంది. కానీ మోహన్ తనని తాను సమర్థించుకుంటూ ఇలా అంటాడు, అంత కోపం ఎందుకు? పిసినారితనం ఉండడం మంచి విషయం. ఇదిగో, నువ్వు ఇలానే చేస్తూ ఉంటే నేను పిల్లల్ని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. కానీ మోహన్ మాత్రం ఏమీ మారడు. ఒకరోజు పింకీ తన కోసం మేకప్ బాక్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంది. అప్పుడే మోహన్ వచ్చి ఇలా అంటాడు, ఏ పింకీ,
ఏం చేస్తున్నాను? ఆర్డర్ పెట్టకు. పింకీ మొదటిసారి తన నాన్నని ఎదురిస్తూ ఇలా అంటుంది. నాన్న, నన్ను మీరు ఏమీ అనొద్దు. నాకు మేకప్ కోసం అమ్మ డబ్బులు ఇచ్చింది. నాకు మేకప్ బాక్స్ కావాలి. కానీ తల్లి, ప్రతి వస్తువు మీద మనం డబ్బును ఆదా చేయాలి. ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు మోహన్ బాధగా ఇంటికి వచ్చాడు. రాగానే పింకీ ఇలా అంది. నాన్న, ఏమైంది? మీరు ఈరోజు చాలా బాధగా కనిపిస్తున్నారు. మోహన్ బాధతో ఇలా అంటాడు. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మాలతి కంగారుగా, అసలేమైంది మోహన్? ఎందుకు నువ్వు చాలా టెన్షన్గా ఉన్నావు? ఫ్యాక్టరీలో ఏదైనా ప్రాబ్లమా? అవును, నన్ను జాబులో నుంచి తీసేశారు. ఇప్పుడు నేను నిరుద్యోగిని. ఎందుకు? జాబ్లోంచి తీసేసంత పెద్ద తప్పు ఏం చేశావు? పోయిన వారం నాకు మా బాస్కి గొడవయింది. ఆ గొడవ కారణంగా నన్ను జాబులో నుంచి తీసేశారు. ఆ మాటకు మాలతి ఇలా అంటుంది. అసలు ఏ విషయం మీద గొడవ జరిగింది? గొడవైనట్టు కూడా చెప్పనేలేదు. మా బాస్ని శాలరీ పెంచమని అడిగాను. అతను వెంటనే కుదరదని చెప్పేశాడు. దాని గురించే గొడవయింది. మాలతి బాధగా ఇలా అంటుంది. నువ్వు ఇక కొత్త జాబ్ కోసం ట్రై చే మోహన్. 2 వారాలయ్యేసరికి వారింట్లో ఉన్న సరుకులన్నీ అయిపోయాయి. మోహన్ మాలతితో ఇలా అన్నాడు. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయా? మాలతి ఏడ్చుకుంటూ సమాధానం చెప్పింది. అయిపోయాయి. మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తెచ్చుకుంటే మంచిది. అప్పు చేసే అవసరం ఏమీ లేదు. నేను కొంత డబ్బు దాచి ఉంచాను. మాలతి ఇంత డబ్బుని చూసి ఆశ్చర్యంగా అడుగుతుంది. ఇన్ని డబ్బులు నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది నా పిసినారితనం వల్ల వచ్చిన డబ్బు. నేను పిసినారితనం చేయడం వల్లే ఇంత డబ్బును దాచగలిగాను. మోహన్కి కొత్త జాబ్ వచ్చే వరకు దాచి ఉంచిన డబ్బు వారు ఆనందంగా బతకడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు మాలతి మోహన్ దగ్గరకు వచ్చి ఇలా అంటుంది. మీరు మమ్మల్ని రోడ్డున పడకుండా కాపాడారు. నన్ను క్షమించండి. నేను మీరు ఎందుకు పిసినారితనం చేస్తున్నారో ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు మోహన్ పిసినారితనం వల్ల ఎవ్వరూ సిగ్గుపడరు. చూసారా పిల్లలు, డబ్బు దాచి ఉంచడం వల్ల మనకు కష్టమైన రోజుల్లో అది ఉపయోగపడుతుంది. బుజ్జి పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.